మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. టూరిజం, హెల్త్, చరిత్ర, మన వంటకాలు, విజ్ఞానం, దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక. ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం కావాలని ఆశిస్తూ మీ కుటుంబ సభ్యులకు మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రోజుకో ఖర్జూరం తింటే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు. చాలామంది ఖర్జూరాన్ని సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో భాగంగా తీసుకుంటారు. మంచి రుచిని కలిగిన కారణంగా దీన్ని తినడానికి అందరూ ఇష్టపడతారు. వీటిలో పోషకాలు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉన్న కారణంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఖర్జూరాలను అప్పుడప్పుడు తినడమే తప్ప రోజూ తినేవారు తక్కువే. ప్రతిరోజూ ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఖర్జూరాలలో విటమిన్ బి, కే సమృద్ధిగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఫైబర్తో సహా చాలా పోషకాలు ఇందులో ఉంటాయి. ఖర్జూరాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలను సులువుగా భర్తీ చేయవచ్చు. ఖర్జూరాలు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్లతో సహా వివిధ చక్కెరలతో నిండి ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పగటిపూట తక్షణ శక్తి అవసరమయ్యే వ్యక్తులకు ప్రాసెస్ చేయబడిన ఆహారాల కంటే ఖర్జూరాలు మంచి ఎంపిక. ఖర్జూరాలలోని సహజ చక్కెరలు ఫైబర్తో కలిసి ఉంటాయి. ఇవి చక్కెర గ్రహించే సామర్థ్యాన్ని నియంత్రిస్తాయి. రక్తంలో అకస్మాత్తుగా చక్కెర స్థాయి పెరగడం, తగ్గడం జరగదు. ఖర్జూరంలో భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడటమే కాకుండా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ప్రేగుల కదలికలను చురుగ్గా ఉంచడం ద్వారా మలబద్ధకాన్ని నివారించడంలోనూ సహాయపడతాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఖర్జూరాలు ఓ వరం. వీటిని రోజూ తింటే పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలో వ్యర్థాలు తొలగుతాయి. ఖర్జూరాలను ఫైబర్, పీచు పదార్థం యొక్క పవర్ హౌస్గా చెప్పవచ్చు. శరీర కణాలకు నష్టం చేకూర్చే ఫ్రీ రాడికల్స్తో పోరాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, శరీరంలోని మలినాలను బయటకు పంపేవి ఖర్జూరాలలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, మతిమరుపు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరాలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సహజ చక్కెరలు కలిగి ఉన్న కారణంగా ఖర్జూరాలు శుద్ధి చేసిన చక్కెరలకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. ఖర్జూరంలోని సహజ చక్కెరలు ఫైబర్తో కలిసి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నియంత్రిస్తాయి. కృత్రిమ చక్కెరలకు బదులుగా వివిధ తీపి ఆహారాల తయారీలో ఖర్జూరాలను ఉపయోగించవచ్చు. హానికారక పంచదారకు బదులుగా ఎండు ఖర్జూరాలను పొడిచేసి తీపి వంటకాలలో వాడుకోవచ్చు. ఖర్జూరాలలో సహజమైన తీపి ఫ్రక్టోజ్ ఉంటుంది. పంచదారకు మంచి ప్రత్యామ్నాయం ఖర్జూరాలు. మీ పిల్లలు చాక్లెట్లు అడిగినప్పుడు లేక స్వీట్లు అడిగినప్పుడు ఖర్జూరాలు ఇవ్వండి. రోజుకో ఖర్జూరం తింటే ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలకు జ్వరం లాంటివి రావు. రోజంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. బ్రెయిన్ షార్ప్ నెస్ పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఖర్జూరాలు చాలా ఉపయోగకరం. ప్రసవానికి కొన్ని వారాల ముందు నుండి రోజూ ఖర్జూరాలు తింటే సహజ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువని లండన్లో జరిగిన పరిశోధనలలో తేలింది. సహజ ప్రసవం స్త్రీలకు ఓ వరం లాంటిది. గర్భిణీ స్త్రీలు ఖర్జూరాలను తినటం వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెరిగి పాలు సమృద్ధిగా పడతాయి. ఖర్జూరాలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలలో పండుతాయి. ఈ దేశాలలో అరబ్బులు, ముస్లింలు ఎక్కువ. వీరు ఎక్కువగా బిర్యానీలు, మాంసాహార వంటకాలు తింటారు. కానీ వీరికి గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్లు తక్కువ. దీనికి కారణాలను అమెరికన్ శాస్త్రవేత్తలు పరిశీలించగా వీరు ఎక్కువగా ఖర్జూరాలను తింటారు అని తేలింది. డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా మినరల్స్,
విటమిన్లు కలిగినవి ఖర్జూరాలు. ఖర్జూరాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహంతో బాధపడేవారు కూడా ఖర్జూరాలను మితంగా తినవచ్చు. రోజుకు 1 లేక 2 మాత్రమే. మార్కెట్లలో ఖర్జూరాలను కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకునాలి. కొంతమంది వ్యాపారస్తులు నాసిరకం ఖర్జూరాలను ఎక్కువ తీపి కోసం పంచదార లేక బెల్లం సిరప్లలో ముంచి అమ్ముతారు. ఆకర్షణీయంగా కనబడటానికి ఖర్జూరాల మీద రసాయనాలను స్ప్రే చేస్తారు. ఖర్జూరాలన నమ్మకమైన వ్యాపారస్తుల దగ్గర మాత్రమే కొనండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.